హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ దీపిక. ఈరోజు నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అందరూ ఎలా ఉన్నారని, అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బెండకాయ కర్రీ అండి, బెండకాయ కూర. దీన్ని ఆల్రెడీ నేను సగం చేసేసాను. మీకు ఫుల్ వీడియో అయితే లెంత్ అవుతుందని కొంచెం కొంచెం చెప్తాను చూడండి. ఇది బెండకాయ. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా అన్ని తరుక్కొని మనం పోపు వేసుకోవాలి. బెండకాయ కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కట్ చేసిన తర్వాత బెండకాయ ఇలాగా కట్ చేసుకోవాలి, పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇదంతా కట్ చేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటా అంతా మగ్గనించిన తర్వాత, అంటే బాగా అంతా ఫ్రై దగ్గరగా అయిన తర్వాత ఈ బెండకాయలు వేయాలండి. ఈ బెండకాయలు వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం అలాగే వదిలేయాలండి. 10 మినిట్స్ మూత పెట్టించి మగ్గనిచ్చాలి. అంటే బాగా దగ్గరగా వచ్చే వరకు మగ్గనిచ్చాలి. మగ్గనిచ్చిన తర్వాత ఇలాగ అవుతుందండి కూర ఇది. తర్వాత మనం దీంట్లో స్టఫ్ వేసుకోవాలండి. స్టఫ్ వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. ధనియాల పొడి, కొబ్బరి పొడి, కారపొడి. ధనియాల పొడి, కొబ్బరి పొడి, కారపొడి ఇవన్నీ మనం దీంట్లోకి వేసేసుకోవాలండి. ధనియాల పొడి, కొబ్బరి పొడి, కారం పొడి ఈ 3 ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసుకోవాలండి. ఇలా అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇలా తయారవుతుందండి. ఇలా అవుతుందండి. ఇది బెండకాయ కర్రీ అండి, బెండకాయ కూర అంటారు, బెండకాయ కర్రీ. ఇలా అవుతుందండి. ఇదంతా వేసాక ధనియాల పొడి, కారపొడి, కొబ్బరి పొడి ఈ 3 వేసిన తర్వాత మనం తర్వాత చింతపండు రసం వేయాలండి. చింతపండు రసం వేసినాక మరి ఒకసారి కలుపుకోవాలి. నేను ఆల్రెడీ ఉప్పు వేసానండి. ఆ ఉప్పు ఏంటో మీకు చూపిస్తానండి. ఇది కల్లుప్పు అండి. మీరు రాళ్ళుప్పు ఏ వంటల్లో అయినా కానీ మీరు ఇదే వేయండి. చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్ వస్తుంది, చాలా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. మనకు మామూలుగా నున్నుప్పు వేస్తే అంత టేస్ట్ రాదండి. ఇది చాలా టేస్ట్ వస్తుంది. కూర చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా ఉంటుందండి. ఇలా ప్యాకెట్, రాళ్ళుప్పు ప్యాకెట్, ఈ ప్యాకెటే వాడాము. ఇదిగోండి చూపిస్తానైతే. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ రాళ్ళుప్పు ప్యాకెట్ మేము వాడతాము. ప్రతి ఒక్క వంటలో మేము రాళ్ళుప్పే వేస్తామండి. దీన్ని రాళ్ళుప్పు అంటారు. సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత చింతపండు పులుసు పోసి లాస్ట్లో కూర అంతేనండి. బెండకాయ కర్రీ రెడీ అండి. ఒకసారి మరి మనం ఇలాగా స్టఫ్ చేసుకొని కావాల్సుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇంతే అండి, బెండకాయ కర్రీ రెడీ అండి. నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకోండి. వేడివేడి అన్నం లేకైనా, చపాతీ లేకైనా, రొట్టె లేకైనా, ఏ దాంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది కూర. బెండకాయ కూర చాలా బాగుంటుందండి. ఇది మిరియాల రసం అండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకటి చూడండి. మిరియాల రసం అండి ఇది. బెండకాయ కర్రీ, మిరియాల రసం. చూడండి, ఇంతే అండి. సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో మనకు కూర రెడీ అయిపోతుంది. ఇది మిరియాల రసం అండి. మిరియాల చారు చాలా బాగుంటుందండి. వచ్చేది వింటర్ సీజన్ కదా, మనం మిరియాల చారు తాగడం వల్ల చాలా మనకి హెల్త్ చాలా బాగుంటుందండి. మనకు జలుబు, దగ్గు అలాంటివి ఏమి రాకుండా ఇది కాపాడుతుంది, మనం రక్షిస్తుందండి. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ దీపిక. అందరికీ వందనాలు, అందరికీ నమస్కారం అండి. ఓకే, బాయ్ అండి.